ఏపీలో జరుగుతున్న పరిస్థితులపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు ఎన్డీఏ కూటమి నేతలు. ప్రతిపక్షాల సభలను అడ్డుకుంటున్నారని, అనుమతులు ఇవ్వడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. హెలికాప్టర్ ల్యాండింగ్కు అనుమతించడం లేదన్నారు. ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలపై అడ్డగోలుగా కేసులు బనాయిస్తున్నారని ఫిర్యాదు చేశారు. డీజీపీ సహా పోలీసు అధికారులు జగన్కు వత్తాసు పలుకుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు, డీజీపీ ఇన్ఛార్జ్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ చీఫ్ రఘురామరెడ్డితో పాటు డీఐజీ, రెడ్ షాండల్ టాస్క్ ఫోర్స్ చీఫ్ను పదవుల నుంచి తప్పించాలని కోరారు. బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి, ఎక్సైజ్ కమిషనర్ వివేక్ యాదవ్ను, టీటీడీ ఈవో ధర్మారెడ్డిని పదవుల నుంచి తప్పించాలని ఈసీకి ఇచ్చిన ఫిర్యాదులో ప్రస్తావించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని, సీఎం మీద రాళ్ల దాడి జరిగిందని, ప్రతిపక్ష నేతపై కూడా రాళ్లు విసిరారని అన్నారు. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఎలక్షన్ కమిషన్కి కొన్ని నివేదికలు అందించాం. ప్రధానంగా ముఖ్యమంత్రి గారికే రక్షణ కల్పించలేని వ్యవస్థ, లా అండ్ ఆర్డర్ పూర్తి స్థాయిలో క్షీణించింది. చంద్రబాబు నాయుడు గారి పైన కూడా రాళ్ల దాడులు, పవన్ కళ్యాణ్ గారి పైన కూడా రాళ్ల దాడులు అనేక ప్రాంతాల్లో కావాలని చేపిస్తున్నారు. దీన్ని ఖండిస్తూ లా అండ్ ఆర్డర్ సిట్యువేషన్ ప్రతిరోజు కూడా దిగజారుతోంది. వీళ్ళు సెలెక్ట్ చేసిన అధికారులు, రాష్ట్ర డీజీపీ కానివ్వండి, అడిషనల్ డీజీపీ ఇంటెలిజెన్స్ కానివ్వండి, చీఫ్ సెక్రటరీ గారి కానివ్వండి, వీళ్ళు కేవలం ఇప్పుడున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి వాళ్ళు అండగా నిలబడుతున్నారు. వాళ్ళ పర్యవేక్షణలోనే ఇన్ని సంఘటనలు జరుగుతుంటే ఎలక్షన్ కమిషన్ ఇంటర్వ్యూన్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందనే విషయం మేము వారి ప్రస్తావన తీసుకొచ్చాం. అదేవిధంగా ఎలక్షన్ సమయంలో పోలింగ్ జరుగుతున్న టైంలో ప్రతి సెన్సిటివ్ బూత్లో కూడా వీడియోగ్రఫీ చేయమని, వీటితో పాటు ఓటర్ లిస్టులో ఎక్కడైతే మ్యానిపులేషన్ జరిగిందో వాటిపైన కూడా చాలా జాగ్రత్తగా ఎలక్షన్ కమిషన్ మరొకసారి నివేదిక తెప్పించుకుని చెక్ చేయాలనే విషయం మేము ప్రస్తావించాం. గతంలో చంద్రబాబు నాయుడు గారు అనేక సార్లు 16-3 అలాగే 3-4 అనేక సార్లు రిప్రజెంటేషన్స్ రాయడం జరిగింది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో డిఐజీ, ఐజీ, ఇంటెలిజెన్సు, తర్వాత డీజీపీ, చీఫ్ సెక్రటరీ వీళ్ళందరూ గతంలో కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తూ ప్రజాస్వామ్య విరోధ హక్కులకు ఏ రకంగా భంగం కలిగిస్తున్నారనే దాని మీద మేము వివరించడం జరిగింది. ఎలక్షన్ కమిషను షెడ్యూల్ ఇష్యూ చేసిన తర్వాత కూడా చీఫ్ సెక్రటరీ ఆయనకు అనుకూలమైనటువంటి ఆఫీసర్లను పోస్ట్ చేసుకుని ఆయనకు అనుసరణలో పెట్టుకుని రివ్యూ మీటింగ్లు కండక్ట్ చేయటం, సీఈఓని కూడా ఆయన ఆఫీసుకు పిలిపించుకుని రివ్యూలు కండక్ట్ చేయటం, మొత్తం ఎలక్షన్ కమిషన్ యొక్క స్వతంత్ర ప్రతిపత్తి లేకుండా ఆయన వ్యవహరించిన తీరు, అలాగే డీజీపీ గారు మొత్తం పోలీస్ ఆఫీసర్ అందరినీ ఆయన కంట్రోల్లో పెట్టుకుని ఆఖరికి ప్రధానమంత్రి గారు వచ్చినటువంటి మీటింగ్లో కూడా సరైనటువంటి బందోబస్తు కానీ ఇతర చర్యలు కానీ ప్రోటోకాల్ చర్యలు కానీ చేపట్టకుండా చాలా బాధ్యతారహితంగా వ్యవహరించడం జరిగింది. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు కూడా ఈ షెడ్యూల్ వచ్చిన తర్వాత కూడా ప్రతిరోజు తెలుగుదేశం పార్టీ వారిపైన, జనసేన పార్టీ వాళ్ళపైన, భారతీయ జనతా పార్టీ వారిపైన, అందరిపైన, కార్యకర్తలపైన ఎవరైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్టేట్మెంట్స్ ఇస్తారో, ఎవరైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడతారో, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతారో వాళ్ళందరిపైన కూడా కేసులు పెట్టి వాళ్ళ నానా ఇబ్బందులు పెట్టడం జరుగుతున్నది. లా అండ్ ఆర్డర్ పూర్తిగా కంట్రోల్ తప్పింది. హత్యలు చేస్తున్నారు, రోజు దాడులు చేస్తున్నారు, మహిళలను గాయపరుస్తున్నారు. ఇంత జరుగుతూ ఉన్నా కూడా డీజీపీ ప్రేక్షక పాత్ర వహిస్తూ వాళ్ళకి వైఎస్ఆర్సీపీ పార్టీకి అడుగులకు మడుగులొస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో సజావుగా ఎన్నికలు జరిగే పరిస్థితి రోజులో లేదని ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇప్పటికే అధికారుల యొక్క దుర్వినియోగంపై అనేక ఫిర్యాదులు చేస్తున్న నేపథ్యంలో ఎవరెవరిపై ఆరోపణలు ఉన్నాయో వారిపై చర్యలు తీసుకోవాలి, తొలగించాలి అన్నటువంటి ఒక అధికారులకి పూర్తి రుజువులతో పాటు వారి పేర్లతో పాటు హోదాతో పాటు ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా సెంట్రల్ ఆర్మ్ ఫోర్సెస్ బలగాల్ని, కేంద్ర పోలీస్ బలగాల్ని విస్తృతంగా అక్కడ పెట్టాలని, పోలీస్ అబ్జర్వర్స్ని విస్తృతంగా పెట్టాలని కోరటం జరిగింది. రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేనట్టుగా మరి రాజకీయ నాయకులపై రాళ్లు విసరటం లాంటివి వరుసగా 3 రోజుల్లో ఇటువంటి 3 సంఘటనలు చూసాం 2-3 రోజుల్లో. సో ఇదంతా కూడా మరి ఒక కుట్ర ప్రకారం జరుగుతోందా, విద్వేషాలతో జరుగుతోందా? ఇటువంటి ఎంక్వైరీ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినప్పటికీ కూడా, రాష్ట్ర సీఈఓ సమక్షంలో ఆ వివరాలు ఇస్తున్నప్పటికీ కూడా కేంద్ర ఎన్నికల సంఘం కూడా దీనిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని చెప్పి స్వయంగా నేను కోరటం జరిగింది. ఎందుకంటే
సజావుగా ఎన్నికల ప్రచారం జరగాలంటే ఇక్కడ ప్రముఖ నాయకులు, ప్రధాన పార్టీల నాయకులతో పాటుగా కేంద్రం నుంచి, దేశం నుంచి అనేక మంది ప్రచార నేపథ్యం వెళ్ళనున్నారు. సో అటువంటి ఈ పరిస్థితుల్లో మరే రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకున్నటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్థాయిలో దృష్టి సారించాలని చెప్పి వారిని కోరటం జరిగింది.